ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వినాయక చవితిని హిందువులు వినాయకుడి జన్మదినోత్సవంగా, అలాగే విఘ్నాలను తొలగించే దైవంగా భావించి పూజించడం అయితే జరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని పూజించడం ద్వారా పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథి రోజు అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి గణేష్ నవరాత్రులు అయితే ప్రారంభమై అనంత చతుర్దశి రోజున ముగుస్తాయి. చాలామందికి వినాయక చవితి పూజలో గణపతిని పూజిస్తాం కదా, మళ్ళీ పసుపు గణపతికి కూడా పూజ చేయాలా అనే సందేహం కూడా ఉండవచ్చు. తప్పనిసరిగా పసుపు గణపతి పూజ కూడా చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజలు, వ్రతాలు, శుభకార్యాలు జరగడం కోసం పసుపు గణపతిని తప్పకుండా పూజించాలి అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఈ పూజను విఘ్న నివారణ పూజ అని కూడా అంటారు. కనుక మనం చేసే వినాయక చవితి పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అని ముందుగా పసుపు గణపతిని తయారు చేసి దానికి ప్రాణం పోసి ఆ తర్వాత పూజ అయితే ప్రారంభించాల్సి ఉంటుంది. పసుపు గణపతిని హరిద్ర గణపతి అని అంటారు. ముందుగా హరిద్ర గణపతి పూజ అనేది చేసుకోవాలి. తర్వాత కలశానికి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. కలశాన్ని ఈ వినాయక చవితి పూజలో స్థాపించడం అనేది శుభానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది పూజ చేసే స్థలాన్ని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. కలశంలో నీరు, ఇతర పవిత్ర పదార్థాలను ఉంచడం ద్వారా దేవతా శక్తులను ఆవాహనం చేస్తారు. ఇది పూజకు బలాన్ని చేకూరుస్తుంది. కలశం అనేది సంపద, సమృద్ధి, అలాగే ఆనందాన్ని సూచిస్తుంది. కలశం పెట్టుకోవడానికి రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి దానిపైన రాగి లేదా ఇత్తడి చెంబును శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకొని తోరాన్ని కట్టి ఆ చెంబులో కొన్ని నీళ్లు పోసి పసుపు, కుంకుమ, గంధం, అలాగే అక్షంతలు, నాణేలు, అలాగే ఏదైనా పుణ్యనదుల జలాలు ఉంటే అవి కూడా కలుపుకొని మామిడాకులు పెట్టి ఒక కొబ్బరికాయ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక ఎరుపు రంగు లేదా పచ్చ రంగు జాకెట్ ముక్కని ట్రయాంగిల్ షేప్లో చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. బ్లౌజ్ పైన కూడా గంధం అలాగే కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. కొన్ని పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. అలాగే దూదితో చేసిన వస్త్రమాలను కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి పసుపు గణపతికి, ఒకటి కలశానికి, మరొకటి ప్రతిష్ఠించే గణపయ్య విగ్రహానికి. వస్త్రమాల రాకుంటే కొద్దిగా దూది తీసుకొని గంధం, కుంకుమ బొట్టు పెట్టి సమర్పించవచ్చు. కలశం పూజ పూర్తయిన తర్వాత మనం ప్రతిష్ఠిస్తున్న గణపయ్యకైతే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. దీనినే వరసిద్ధి వినాయక పూజ అని అంటారు. ముందుగా స్వామివారిని ప్రతిష్ఠించడానికి ఒక పీట సిద్ధం చేసుకుని దానిపైన నీళ్లు చల్లి ముగ్గు వేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ సమర్పించి దానిపైన ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి, అలాగే ఈ వస్త్రం కొత్తది ఏదైనా ఒక జాకెట్ ముక్క అయినా పర్వాలేదు, దానిపైన ఒడ్లు పోసి మరొక వస్త్రాన్ని దానిపైన పరవాలి కొత్తది. దానిపైన ఒక 2 తమలపాకులు పెట్టి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు పెట్టి దానిపైన స్వామివారిని ప్రతిష్ఠించాలి. ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా మట్టి గణపతినే పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. అలానే వినాయక ప్రతిమని ఎంచుకునేటప్పుడు గణేశుని తొండం గణేశునికి ఎడమవైపున తిరిగి ఉండడం శ్రేయస్కరం. అలానే కూర్చున్న భంగిమలో ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ కనిపించేలాగా భిన్నంగా ఉన్న దంతాలను కలిగి ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోండి. ప్రత్యేకంగా ఈ పూజలో స్వామివారి పైన పాలవెల్లిని వేలాడదీస్తారు. ఎందుకంటే గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలు అందుకుంటాడు కాబట్టి పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా నిలుస్తుంది. దీనిని నక్షత్రాలతో కూడిన పాలపుంతగా భావించి అందులో నక్షత్రాలకు బదులుగా కొన్ని పండ్లను వేలాడదీయటం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వెలగపండును కడతారు. దానితో పాటు రకరకాల పండ్లు, మొక్కజొన్న కంకులు కట్టడం అయితే జరుగుతుంది. పాలవెల్లిని కట్టడం ద్వారా వినాయకుడిని పూజించడంతో పాటు సమస్త దేవతలను కూడా పూజించినట్లు అవుతుంది. వినాయక చవితి రోజున చేసే 21 పత్ర పూజ అనేది 21 రకాల ఆకులను ఉపయోగించి లంబోదరుని పూజించడం. ఇది ఎంతో పవిత్రమైనది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ ఆకులను పూజలో ఉపయోగించడం వల్ల వాటి వాసన మనకు అందుతుంది. ఇది అనేక వ్యాధులను తగ్గించి శ్రేయస్సును పెంచుతుంది. ఈ పూజలో ఉపయోగించే కొన్ని పత్రాలు వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మనం తెలుసుకుందాం.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్కపత్రం అంటే జిల్లేడుపత్రి. జిల్లేడుపత్రి నరాల బలహీనత, చర్మ వ్యాధుల నిర్మూలన, అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బృహతీపత్రం అంటే వాగుడాకు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అలాగే కండరాల బలహీనతను తగ్గిస్తుంది. అశ్వత్థ పత్రం రావి చెట్టు ఆకు చర్మ సమస్యలను నివారిస్తుంది, అలాగే మొటిమలను తగ్గిస్తుంది. అర్జున పత్రం అంటే మద్ది ఆకు గుండె ఆరోగ్యానికి, అలాగే రక్త ప్రసరణకు సహాయపడుతుంది. దుర్వాయుగ్మం అంటే గరిక క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది, అలాగే చర్మ సంబంధిత వ్యాధులు, వాంతులు, విరోచనాలను తగ్గిస్తుంది. శమీపత్రం అంటే జమ్మి చెట్టు ఆకు నోటి సంబంధిత వ్యాధులు, అలాగే దంత క్షయాన్ని తగ్గిస్తుంది. అలానే దత్తూర పత్రం ఉమ్మెత్త ఆకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. బిల్వపత్రం అంటే మారేడుపత్రి ప్రేగు సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది, అలాగే అతిసారాన్ని తగ్గిస్తుంది. బదరీపత్రం అంటే రేగి చెట్టు ఆకు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మాచిపత్రం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే ఆకలిని పెంచుతుంది. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు వాంతులు, విరోచనాలను అరికడుతుంది. తులసి పత్రం జలుబు, దగ్గు, జ్వరాన్ని తగ్గిస్తుంది. దేవదారు పత్రం ఉబ్బసం, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మరువక పత్రం ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే సుగంధాన్ని వెదజల్లుతుంది. సింధువారి పత్రం అంటే వావిలి ఆకు కీళ్ళ నొప్పుల సమస్యలకు ఉపయోగపడుతుంది. జాజి పత్రం జాజిమల్లి స్త్రీ సంబంధ వ్యాధుల నివారణ సహాయపడుతుంది. విష్ణుక్రాంత పత్రం చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. గండకీ పత్రం అతిమూత్ర సమస్యకు ఉపయోగపడుతుంది. మరికొన్ని పత్రాలు కరవీర పత్రం గన్నేరు పత్రం, చూతపత్రం అంటే మామిడి, అపామార్గ పత్రం అంటే ఉత్తరేను. ఈ 21 పత్రాలను గణేశునికి సమర్పించడం ద్వారా ఆరోగ్యం, అలాగే శ్రేయస్సు మరియు జ్ఞానం లభిస్తాయి. ఈ పత్రాలన్నిటిలో కల్లా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పూర్వకాలంలో భస్మాసుర అనే ఒక రాక్షసుడు ప్రజలను తీవ్రంగా హింసించాడు. అతన్ని సంహరించినప్పుడు భస్మాసురుడి శరీరం నుండి వెలువడిన తీవ్రమైన వేడిని గణపతి చల్లార్చవలసి వచ్చింది. ఆ వేడిని చల్లార్చడానికి గణపతి భస్మాసురుని శరీరాన్ని గరికతో నింపాడు. ఈ విధంగా గరిక భస్మాసురుని వేడిని తగ్గించి అతని శరీరాన్ని శాంతపరిచింది. ఈ సంఘటన కారణంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టమని నమ్మకం. వినాయక చవితి రోజున గరికను సమర్పించడం వల్ల అన్ని రకాల శుభాలు, విజయం చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. మీరు కూడా తప్పకుండా స్వామివారిని గరికతో పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. గణపతికి ఇష్టమైన నైవేద్యాలు మోదకాలు, అలాగే కుడుములు మరియు లడ్డూలు. ఎందుకంటే ఆయనను మోదక ప్రియుడు అని పిలుస్తారు. అంటే మోదకాలు అంటే చాలా ఇష్టమైన వాడు. ఈ నైవేద్యాలను సమర్పించడం ద్వారా భక్తులు విఘ్నేశ్వరుని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాలను కోరుకుంటారు. వినాయక చవితి రోజున ఉండ్రాళ్ళ ప్రసాదంతో పాటు తప్పనిసరిగా దోసకాయను కూడా నైవేద్యంగా సమర్పించండి. స్వామివారికి దోసకాయను సమర్పించడం వెనక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. అలాగే ఈ పద్ధతి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం గణపతి తన తల్లి పార్వతీదేవి గర్భం నుంచి కాకుండా పసుపు ముద్దతో పుట్టాడు. సాధారణంగా శిశువులు జన్మించినప్పుడు బొడ్డుతాడు కోసే ఆచారం ఉంటుంది, కానీ వినాయకునికి బొడ్డుతాడు లేదు. అందుకు ఆయనకు సంపూర్ణ జన్మను ఇచ్చినట్లుగా భావించి బొడ్డుతాడుకు ప్రత్యామ్నాయంగా దోసకాయను నైవేద్యంగా పెట్టి దానిని నరికి బొడ్డుతాడు చేసే ఆచారాన్ని పాటిస్తారు. ఈ పద్ధతి ద్వారా వినాయకుడు భూమికి పుట్టినవాడుగా భావించి ఆయనకు సంపూర్ణ జన్మను ఇచ్చినట్లుగా నమ్ముతారు. పూజ పూర్తయిన తర్వాత ఆ దోసకాయను ప్రసాదంగా స్వీకరిస్తారు. దోసకాయను నైవేద్యంగా పెట్టడం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దోసకాయలో దాదాపుగా 95% నీరు ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి డిహైడ్రేషన్ జరగకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వినాయక చవితి అనేది వేసవికాలం ముగింపులో వస్తుంది. ఆ సమయంలో ఇది శరీరానికి చలవ చేస్తుంది. అంతేకాకుండా దోసకాయలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పండుగ రోజున ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలు రాకుండా ఇది సహాయపడుతుంది.
ఈ పండుగ రోజున తప్పనిసరిగా పార్వతీదేవి కుమారుడైన వినాయకునికి ఏనుగు తలను ప్రసాదించబడిన కథ, అలాగే ఆయనకి మొదటగా వివాహం జరగడం కోసం ఎదుర్కొన్న పరీక్షలు విజయం ఎలా సాధించాడు, అలాగే ఈరోజు తప్పనిసరిగా అందరూ కూడా చంద్రుణ్ణి చూడకూడదు. ఎందుకంటే బొజ్జ నిండా కుడుములు ఉండ్రాళ్ళు తిన్న వినాయకుడు తల్లిదండ్రులకు నమస్కరించడానికి వంగినప్పుడు అతని పొట్ట పగిలి కుడుములు కిందకు పడిపోతాయి. అప్పుడు శివుని తలపై ఉన్న చంద్రుడు అది చూసి పకపక నవ్వాడు. దీనితో ఆగ్రహించిన వినాయకుడు చంద్రుణ్ణి శపించి భాద్రపద చతుర్థి నాడు చంద్రుణ్ణి చూసిన వారు తప్పుడు నిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఈ శాపం ప్రభావం వల్ల శ్రీకృష్ణుడికి శమంతకమణి దొంగలించాడనే తప్పుడు నింద ఎదురైంది. వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూసిన ఆ నిందల ప్రభావం నుంచి విముక్తి పొందడానికి వినాయకుడు శమంతకమణి కథను వినాల్సి ఉంటుంది అని నారదుడు చెప్పాడు. తప్పుడు నిందలు పడకుండా ఉండడానికి వ్రతకథను విన్న తర్వాత అక్షంతలు తలపై ధరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.